రేపు రిలీజ్ అవబోయే ఫైనల్ డెస్టినేషన్ 6th పార్ట్ బ్లడ్ లైన్స్ ఫిలిం దానికన్నా ముందు రిలీజ్ అయిన 5 పార్ట్స్ మీలో చాలా మంది ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే పక్కాగా చూసే వెళ్ళండి. ఎందుకంటే ఇంతకు ముందు ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన సీక్వెల్స్ లాగా ఒక రిపిటేటివ్ టైప్ లో కంటిన్యూ అయ్యేలా మాత్రమే కాకుండా కంప్లీట్ గా ఈ ఐడియా అనేది ఎప్పుడు పూర్వం నుండి పుట్టిందో ఇప్పటిదాకా ఎందుకు కంటిన్యూ అవుతుందో అనే ప్రతి డీటెయిల్స్ ని కూడా కంప్లీట్ గా డీప్ గా ఎక్స్ప్లోర్ అవబోతున్నారు. కాబట్టి అన్ని ఫిల్మ్స్ కూడా పక్కాగా చూసి వెళ్ళాలన్నమాట. క్యారెక్టర్స్ కానీ స్టోరీ ఈవెంట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి మనకి రెఫరెన్సెస్ తోటి ఈ ప్రెజెంట్ టైమ్ లైన్ కి కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రీక్వెల్ మాత్రమే కాకుండా సీక్వెల్ ఇప్పటిదాకా ఎందుకు కంటిన్యూ అవుతుందనే డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అందుకనే మొదటి రివ్యూస్లో అయితే మాత్రం ఆల్రెడీ క్రిటిక్స్ ఇది ఎంటైర్ ఫ్రాంచైజ్లోనే బెస్ట్ అనే రేంజ్లోని రాటెన్ టొమాటోస్ యొక్క స్కోర్ కూడా వచ్చింది. ప్రీవియస్ ఫైనల్ డెస్టినేషన్ ఫిల్మ్స్ అన్నిటికీ కూడా లో స్కోరే ఉంటుంది రాటెన్ టొమాటోస్లోని. అలానే ఫస్ట్ పార్ట్లోని ఆ ఐడియా కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే తర్వాత వచ్చిన సీక్వెల్స్లోని చాలా ఫ్లాసే కనిపిస్తాయి ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్లోని. బట్ మనం ఆ కిల్స్ అండ్ డెత్స్ గురించి కంప్లీట్గా ఎంజాయ్ చేస్తాం. పోతే ఇప్పుడు కంప్లీట్గా ఆ టైమ్ లైన్ రీక్యాప్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అనమాట. టైమ్ లైన్ పరంగా ఫైనల్ డెస్టినేషన్ 5th పార్ట్ అనేది ప్రీక్వెల్ ఈవెంట్స్. ఆ క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ లో మనకి ఫస్ట్ పార్ట్ కనెక్షన్ ని చూపిస్తారు 5th పార్ట్ లోని మొత్తం ప్రీక్వెల్ ఈవెంట్స్ గా. పోతే ఈ వీడియో స్పాయిలర్స్ ఉంటాయి, ఎందుకంటే మీరు కంప్లీట్ గా ఫ్రాంచైజ్ చూడకపోతే ఇది ఒక డెత్స్ గానీ వైలెన్స్ గానీ ఆ ఐడియా గానీ ఒక హారర్ ఎక్స్పీరియన్స్. సో వీడియోస్ చూసేస్తే ఆ హారర్ ఫీల్ రాదు. ఇక క్రోనలాజికల్ టైమ్ లైన్ ఆర్డర్ స్టోరీ ప్రకారం శామ్ లాటన్ తన కొలీగ్స్ తో కలిపి కంపెనీ రిట్రీట్ కి వెళ్లే ముందు తన గర్ల్ ఫ్రెండ్ తనకి బ్రేకప్ చెప్పేస్తుంది. అలా వీళ్ళందరూ వెళ్లే దారిలోని నార్త్ బే బ్రిడ్జ్ దగ్గర మొత్తం ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయి వాళ్ళందరూ చనిపోయినట్టు తనకి విజన్ వస్తుంది. ఆ కొలాప్స్ లోని ఓన్లీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే తను సేవ్ చేశాడు. సో వెంటనే అందరికీ కూడా మనం చనిపోతున్నాం అని చెప్పి తనతో పాటు కొంతమంది కొలీగ్స్ ని తీసుకువస్తాడు. నిజంగా తన విజన్ లో ఉన్నట్టే అక్కడ నిజంగా బ్రిడ్జ్ కూలిపోయి అందరూ కూడా చనిపోతారు. వీళ్ళు అక్కడ నుండి తప్పించుకుని సర్వైవ్ అయ్యారు. బట్ FBI ఏజెంట్ జిమ్ ఇలా ప్రమాదం జరిగే ముందు వీళ్ళు తప్పించుకున్నారు ఏంటనే అనుమానం క్రియేట్ అవుతుంది. శామ్ చెప్పే విజన్ అవేమీ కూడా నమ్మశక్యంగా అనిపించవు అతనికి. అయితే అక్కడ ఫ్యూనరల్ దగ్గరికి ఒక స్ట్రేంజ్ పర్సన్ విలియం బ్లడ్వర్త్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. సో ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజుల తర్వాతనే శామ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన పీటర్ గర్ల్ ఫ్రెండ్ క్యాండీస్ దాంతో పాటు వాళ్ళ కోలీగ్ ఐజాక్ వరుసగా చచ్చిపోతారు. సో ఆ ప్లేస్ కి మళ్ళీ విలియం బ్లడ్వర్త్ వస్తాడు. డెత్ ప్లాన్ చేసిన ఫేట్ నుండి ఆ ట్రాప్ నుండి మీరు తప్పించుకున్నారు కాబట్టి డెత్ బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ ఆ ట్రాప్ ని సెట్ చేయడానికి వరుసగా మీ అందరినీ చంపడానికి వస్తుందని చెప్తాడు. ఈ డెత్ ప్లాన్ చేసే బ్యాలెన్స్ లోని కిల్ ఆర్ కిల్డ్ అంటే చంపాలి లేదంటే చావాలి. సో వరుసగా ఎలా అయితే చనిపోయారో ఆ ఇన్సిడెంట్ లో అదే విధంగా డెత్ మిమ్మల్ని వెంటాడుతుంది. సో ఆ టైంలోనే మీరు ఇంకొకరిని చంపేస్తే డెత్ ప్లాన్ లోని బ్యాలెన్స్ సెట్ అయిపోతుంది కాబట్టి మీరు సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పి ఆయన చెప్తాడు. సో ఈ చైన్ ఆర్డర్ ప్రకారం నెక్స్ట్ చనిపోబోయే ఆలివియాని సేవ్ చేయడానికే శామ్ అండ్ మాలీ వెళ్తారు. కానీ ఇంతలోపే ఆమె చనిపోతుంది దారుణంగా. ఆ తర్వాత ఆర్డర్ నేథన్. సో తనని సేవ్ చేయడానికి వాళ్ళు వచ్చేలోపే నేథన్కి ఒక కోవర్కర్తో ఎప్పుడు కూడా ఇబ్బంది గొడవ ఉంటుంది. అతనితో గొడవ పడుతున్న టైంలోనే అనుకోకుండా యాక్సిడెంటల్గా ఆ కోవర్కర్ చనిపోతాడు. నేథన్ సర్వైవ్ అయిపోతాడు. సో దీని ప్రకారం విలియం బ్లడ్వర్త్ చెప్పినట్టు తను ఇంకొకరిని చంపేశాడు కాబట్టి ఆ లైఫ్ స్పాన్ అనేది ఇతనికి వచ్చేసి చైన్ ఆర్డర్ ప్రకారం బ్యాలెన్స్ ప్రకారం రూల్ వర్క్ అయిందని అనుకుంటారు. వెంటనే అదే చోటన నెక్స్ట్ ఆర్డర్ ప్రకారం డెనిస్ చనిపోతాడు. ఇక నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు మాత్రమే మిగిలిన భయం క్రియేట్ అవుతుంది. కాకపోతే తన విజన్లోని మాలీ ఆల్రెడీ సేవ్ చేసేసాను, మన ఇద్దరం మాత్రమే చనిపోయామని చెప్పి పీటర్కి చెప్తాడు శామ్. ఆ విధంగా పీటర్ మెల్లిగా మ్యాడ్గా మారిపోతాడు. కొన్ని రోజులు నిద్ర కూడా పట్టకుండా ఎలా అయినా సరే డెత్ ప్లాన్ చేసే చైన్లోని ఆ నెక్స్ట్ ఆర్డర్లోని బ్యాలెన్స్ చేయడంలోని మాలీని చంపేస్తే కంప్లీట్ గా తను సేఫ్ అయిపోవచ్చు అని అనుకుంటాడు. ఆ విధంగా ఆమెని అటాక్ చేయడానికి కూడా వస్తాడనమాట. ఏజెంట్ జిమ్ వీళ్ళ మీద ముందు నుండి అనుమానంతో అక్కడే వీళ్ళని ఇప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ అటాక్ సౌండ్స్ రాగానే అతను ఎంటర్ అవుతాడు. కాకపోతే పీటర్ ఆ FBI ఏజెంట్ ని చంపేసి తన చైన్లోని బ్యాలెన్స్ రోల్లో సక్సెస్ అయిపోతాడు. కాబట్టి ఇక మాలీని చంపాల్సిన అవసరం లేదు. కానీ FBI ఏజెంట్ ని చంపడం తను చూసింది కాబట్టి విట్నెస్ ఉండకూడదని ఇద్దరిని చంపేద్దాం అనుకుంటాడు. కానీ అదే టైంలోని శామ్ వచ్చి పీటర్ని పొడి చేస్తాడు. సో నెక్స్ట్ చైన్ ప్రకారం శామ్ కూడా ఇప్పుడు పీటర్ని చంపడంతో తన లైఫ్ స్పాన్ బ్యాలెన్స్ అయిపోయిందని ఇద్దరు కూడా హ్యాపీగా ప్లేన్లో ప్యారిస్కి వెళ్ళిపోదామని అనుకుంటారు. అక్కడే మనకి ఫైనల్ డెస్టినేషన్ ఫస్ట్ పార్ట్లోని ఫస్ట్ సీన్లోని ఈ హై స్కూల్ స్టూడెంట్స్ ప్లేన్లో ఎలా కొట్టుకుంటారో ఆ సీన్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ కనెక్ట్ అయ్యి. శామ్కి వచ్చినట్టే ఇక్కడ అలెక్స్ అనే ఒక హై స్కూల్ స్టూడెంట్కి కూడా ఈ ప్లేన్ క్రాష్ అవబోతుందనే విజన్ వస్తుంది. అందుకని అతను వెళ్ళిపోదామని చెప్తే ఈ విధంగా గొడవ అవుతుంది. అలా కొంతమంది ప్లేన్ నుండి బయటకు వెళ్ళిపోతారు. ప్లేన్ క్రాష్ అయ్యి మొత్తం అందరూ చనిపోతారు, శామ్ అండ్ మాలీ కూడా. సో ఏ విధంగా వీళ్ళు మొదట ఆ బ్రిడ్జ్ నుండి ఎస్కేప్ అయ్యారో ఆ విధంగా ఈ ప్లేన్ నుండి సర్వైవ్ అయిన సర్వైవర్స్ వీళ్ళలానే డెత్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
నేతన్ కూడా బార్లోనే రాయ్ యాక్సిడెంట్ ద్వారా చనిపోయినా, ఆ యాక్సిడెంట్ అవ్వకపోయినా తన బ్రెయిన్ ప్రాబ్లం వల్ల తను మరికొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడని అక్కడ ఒక కోవర్కర్ ద్వారా తెలుసుకుంటాడు. ఆ వర్కర్ వెళ్ళిపోగానే ఆ క్రాష్ అయిన ప్లేన్ ఈ బార్ మీద పడి నేతన్ కూడా చనిపోతాడు. ఇక ఆ తర్వాత టైమ్ లైన్లోని ఫైనల్ డెస్టినేషన్ ఫస్ట్ పార్ట్లోని అలెక్స్ తన విజన్ వల్లనే ఈ ప్లేన్ క్రాష్ నుండి తనతో పాటు కొంతమంది సర్వైవ్ అయ్యారు. వాళ్ళు కూడా డెత్ని ఫేస్ చేస్తూ ఉంటారు వరుసగా చైన్లోని. ఇటువైపు అలెక్స్కి ఆ చైన్ ఆర్డర్లో చనిపోబోయే క్యారెక్టర్స్ గురించి హింట్స్ అండ్ సైన్స్ కూడా డ్రీమ్స్లో వస్తాయన్నమాట. సో ఆర్డర్ వైజ్గా డెత్ అందరినీ చంపేస్తుంది, సేవ్ చేద్దాం అనుకుంటాడు, మొదట ఫెయిల్ అవుతాడు. మొత్తానికి కార్టర్ని సేవ్ చేస్తాడు. వెంటనే డెత్ స్కిప్ చేసేసి బిల్లీ వైపు వెళ్ళిపోతుంది. సో డెత్ ప్లాన్ని మనం మధ్యలోనే పాడు చేశాం కాబట్టి డెత్ మనల్ని స్కిప్ చేసి బిల్లీని చంపేసిందని చెప్పి వాళ్ళు రియలైజ్ అవుతారు. సో ఇక నెక్స్ట్ అలెక్సే సో ఎలా అయినా సేఫ్ ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. సో ఈలోపే తను రియలైజ్ అయ్యేది తను యాక్చువల్గా ఆర్డర్లో లేడు, ఎందుకంటే తన సీట్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ చనిపోబోయేది క్లియర్ అని తెలుసుకుని తనని సేవ్ చేయడానికి డెత్ ప్లాన్లోని మధ్యలో పాడు చేసి తనని సేవ్ చేస్తాడు. సో డెత్ ప్లాన్ని పాడు చేసి ఈ చైన్ని బ్రేక్ చేసామని ముగ్గురు కూడా ఫీల్ అయ్యి 6 months తర్వాత అలా హ్యాపీగా సర్వైవ్ అయిపోయామని చెప్పి పార్టీ చేసుకుంటున్న టైంలో వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైనా డెత్ ప్లాన్లో ఇంటర్వ్యూని అయ్యి ఆ పర్సన్ని సేవ్ చేస్తామో అప్పుడే ఆ పర్సన్ డెత్ ప్లాన్ నుండి ఎస్కేప్ అయినట్టు, రూల్ బ్రేక్ అయినట్టు రియలైజ్ అవుతారు. ఆ విధంగా క్లైమాక్స్ యాక్సిడెంట్లోని అలెక్స్ అండ్ కార్టర్ ఇద్దరు కూడా చనిపోతారు. ఒక క్లేర్ మాత్రమే సర్వైవ్ అవుతుంది. కానీ డెత్ మళ్ళీ వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత తన వైపు వస్తుందనే భయంతో తను సైకియాట్రిక్ వార్డులోకి వెళ్ళిపోతుంది. సో ఈ ప్లేన్ క్రాష్ గురించి అందులోని సర్వైవ్ అయిన సర్వైవర్స్ వరుసగా చనిపోయారనే న్యూస్ మొత్తం అందరికీ తెలుస్తుంది. 1 year తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి స్ప్రింగ్ బ్రేక్కి వెళ్తున్న కింబెర్లీకి కూడా ఎగ్జాక్ట్గా అలెక్స్కి ఈ ఫ్లైట్లోని సర్వైవ్ అయిన సర్వైవర్స్కి వచ్చిన విజన్ టైప్లోనే నాకు కూడా ఈ ఎంట్రన్స్ ర్యాంప్ దాటితే యాక్సిడెంట్లో మనందరం కూడా చనిపోబోతున్నామని తెలిసి అక్కడ ఒక కాప్ని అండ్ మరికొంతమందిని కింబెర్లీ ఆపేస్తుంది. సో డెత్ ప్లాన్లో నిజంగా అక్కడ యాక్సిడెంట్ జరిగి అందరూ చనిపోతారు, వీళ్ళు మాత్రమే సర్వైవ్ అవుతారు. కానీ లైన్లో చనిపోవడం మొదలవుతారు. అప్పుడే కింబెర్లీ రిలీజ్ అవుతుంది. ఆ ప్లేన్ క్రాష్లోని ఆ అలెక్స్కి వచ్చిన విజన్ లానే నాకు కూడా వచ్చింది. అక్కడ సర్వైవ్ అయిన సర్వైవర్స్ వరుసగా చనిపోయారు, మేము కూడా ఆ విధంగానే చనిపోబోతున్నామని చెప్పి తను రియలైజ్ అయ్యి అందరినీ సేవ్ చేయడానికి, అసెంబుల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొదట చాలా మంది నమ్మరు, వరుసగా చావడం మొదలయ్యాక కొంతమంది నమ్మి డిస్కస్ చేసుకుంటారనమాట. కానీ ఈసారి ఆర్డర్ చేంజ్ అవుతుంది. ఈసారి డెత్ రివర్స్ ఆర్డర్లో అందరినీ చంపుతుంది, ఇంతకుముందు నార్మల్ ఆర్డర్లో చంపేది. సో కింబెర్లీకి వచ్చే సైన్స్ ద్వారా తను రియలైజ్ అవుతుంది. కానీ ఇంతకు ముందు ఆ ఫ్లైట్ సర్వైవర్స్లోని ఓన్లీ బ్రెతికిన క్లియర్ అయితే మాత్రం సైకాట్రిక్ వార్డులో తప్పించుకుంది కాబట్టి తన హెల్ప్ అడగడానికి వెళ్తుంది. మొదట తను ఒప్పుకోదు, కానీ తర్వాత తను హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ తనకు తెలిసిన విలియం బ్లడ్వర్త్ని మీట్ అవ్వాలని చెప్పి నీకు వచ్చే విజన్స్ గురించి అతనికి చెప్పని అంటుందన్నమాట. సో ఆ విజన్స్, ఆ హింట్స్ అండ్ సైన్స్ ప్రకారం వీళ్ళందరూ చాలామంది చనిపోయారు. కానీ అక్కడ జరగబోయే యాక్సిడెంట్లోని ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, ఐజబెల్ అని చెప్పి. ఆమెకు పుట్టబోయే న్యూ లైఫ్, ఆ న్యూ కిడ్ ద్వారా డెత్ ప్లాన్ని మీరు మార్చడం అవుతుంది. సో ఈసారి విలియం బ్లడ్వర్త్ చెప్పిన ఈ కొత్త ప్లాన్నే ఫాలో అయ్యి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్నే సేవ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. అలా ఆ హింట్స్ ద్వారా, ఆ విజన్స్ ద్వారా మిస్లీడ్ అయ్యి ఈ మధ్యలో చాలా మంది చనిపోతారు. అలానే వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే ఎప్పుడైతే ఫ్లైట్ సర్వైవర్స్ ఒకరినొకరు సేవ్ చేసుకోవడాన్ని, డెత్ ప్లాన్లో ఇంటర్వ్యూని అవ్వడాన్ని డెత్ లూజ్ ఎండ్స్గా భావించి ఈసారి రివర్స్ ఆర్డర్లో చంపడం స్టార్ట్ చేసిందని చెప్పి కూడా వాళ్ళు రియలైజ్ అవుతారు. కానీ విజన్స్ వల్ల మిస్లీడ్ అయ్యి చాలా మంది చనిపోతారు. అందులోని క్లియర్ కూడా మొత్తానికి చనిపోతుంది. సో కింబెర్లీ ఈసారి తన విజన్ని రివైండ్ చేసి తెలుసుకున్నప్పుడు రియలైజ్ అయ్యేది ఏంటంటే అసలు ఆ యాక్సిడెంట్లోని ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోలేదు. కాబట్టి తనకు పుట్టబోయే ఆ కొత్త బేబీ న్యూ లైఫ్ వల్ల ఈ డెత్ ప్లాన్ ఏమాత్రం కూడా డ్యామేజ్ కాదు. అందుకని ఇప్పటిదాకా మనం అందరం మిస్లీడ్ అయిపోయామని. సో చివరిగా కింబెర్లీ ఈ సైన్స్ ద్వారా పర్ఫెక్ట్గా రియలైజ్ అయింది ఏంటంటే తనకు తానుగానే సూసైడ్ చేసుకొని చనిపోయి రివైవ్ అవ్వగలిగితే అప్పుడే ఈ న్యూ లైఫ్ అనేది క్రియేట్ అయ్యి డెత్ ప్లాన్ ని మనం మార్చడం అవుతుందని చెప్పి తనకు వచ్చిన విజన్స్ లో ఆ లేక్ దగ్గరికి వెళ్ళి చనిపోయినట్టే చనిపోయి సర్వైవ్ అవ్వగలిగితే ఆ డాక్టర్ ద్వారా రివైవ్ అయ్యి మొత్తానికి డెత్ ప్లాన్ చేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యి న్యూ లైఫ్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సో ఆ విధంగా ఆ ప్లాన్ వర్క్ అయిన తర్వాత కింబెర్లీ అండ్ బర్క్ మొత్తానికి సేఫ్ అయిపోతారు. ఆ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ థర్డ్ పార్ట్ లో కూడా వెండీ అనే ఆమెకి ఆ అమ్యూజ్మెంట్ పార్క్ లోని సేమ్ ఇదే టైప్ ఆఫ్ విజన్ వస్తుంది. తను కూడా ఈ ఫ్లైట్ సర్వైవర్స్ గురించి, వరుసగా డెత్ వాళ్ళందరినీ చంపేస్తుందనే న్యూస్ గురించి తెలుసుకుంటుంది. ఇంతకు ముందు కెమెరాలో షూట్ చేసిన కొంతమంది పర్సన్స్ ఏ విధంగా ఆ కెమెరాలోని క్యాప్చర్ అయ్యారో అదే విధంగా డెత్ కూడా వాళ్ళ డెత్స్ ని ప్లాన్ చేసింది. ఆ విధంగా ఆపడానికి ప్రయత్నించినప్పటికీ చాలా మంది చనిపోతారు, ఆపలేరు. సో యూజువల్ గా చాలా మంది దారుణంగా చనిపోతారు. కానీ ఆ క్యాప్చర్ అయిన ఇమేజెస్ లోని ఆ విజన్స్ కాస్త మిస్లీడ్ అయ్యి మరికొంతమంది చనిపోతారు. తన సిస్టర్ కూడా క్యాప్చర్ అయిన ఇమేజెస్ లో ఉందని రియలైజ్ అయిన వెండీ అందరూ చనిపోయిన తన సిస్టర్ని అండ్ కెవిన్ని మొత్తానికి సేవ్ చేయగలుగుతుంది. ఆ విధంగా తను తన రూమ్మేట్స్తో మెట్రోలో వెళ్తున్నప్పుడు మళ్ళీ తనకు ఒక డిఫరెంట్ వియర్డ్ ఫీలింగ్, విజన్స్ లాంటివి వస్తాయి. సో తను యాక్చువల్గా దిగిపోవాలి. అదే టైంలో
కెవిన్ని అండ్ తన సిస్టర్ని అనుకోకుండా ఆ ట్రైన్లో మీట్ అవుతుందన్నమాట. సో మళ్ళీ తనకు విజన్ వస్తుంది, ఈ ట్రైన్ అంతా కూడా డిస్ట్రాయ్ అవ్వబోతున్నట్టు. ఇలా 2 సార్లు విజన్స్ రావడం అనేది వెండి తర్వాత ఫైనల్ డెస్టినేషన్ 4th పార్ట్లోని నిక్ అనే పర్సన్కి కూడా వస్తుందన్నమాట. అక్కడ యాక్సిడెంట్లో కార్ రేస్లో చాలామంది చనిపోతారనే విజన్ వస్తుంది. అక్కడ చాలా మంది తర్వాత ఏ విధంగా చనిపోతారో, వాటర్ వల్ల, ఫైర్ వల్ల, ఎయిర్ వల్ల, లేదంటే ఒక రాడ్ వల్ల, ఆ టైప్లో విజన్స్ నిక్కి వస్తాయి. బట్ ఈ చైన్ ఆర్డర్ మిడిల్లో ఒక కౌబాయ్ గెటప్లో ఒక పర్సన్ సీట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. సో అతను మిస్ అయితే, అతన్ని సేవ్ చేయగలిగితే చైన్ని ఆపచ్చని ప్రయత్నించడానికి వెళ్తాడు. సో అతను కూడా మొత్తానికి ఒకసారి సర్వైవ్ అయ్యి హాస్పిటల్లోనే చనిపోతాడు. అలాగే అందరూ చనిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురులోని ఆ లాస్ట్ డిస్ట్రాక్షన్ గురించి కూడా తనకి 2 విజన్ వస్తుంది. ఆ విజన్ ద్వారానే వాళ్ళని సేవ్ చేయగలుగుతాడు, అది కూడా 2 విధాలుగా. సో మొదటి పార్ట్ యొక్క విజన్ నుండి ఇప్పటిదాకా ఒక్కొక్కరికి పాస్ అవుతూ కాస్త ఎక్స్ప్లోర్ అవుతుంది. అంటే ఇంకాస్త హింట్స్ కానీ, ఇంకాస్త డీటెయిల్స్ కానీ ఆ విజన్స్ ద్వారా రావడం. ఈ డెత్స్ అండ్ కిల్స్ అనేవి ఈ హారర్ జాన్రా, ఈ ఫ్రాంచైజ్లోని ఒక సైకో ఉండడు, మాన్స్టర్ ఉండడు, ఎలాంటి గోస్ట్ కూడా ఉండదు. కానీ వరుసగా ఒక డెత్ అనే ఇన్విజిబుల్ ఫోర్సే వీళ్ళని ఈ విధంగా వెంటాడుతున్నట్టు చూపించారు. అండ్ వాళ్ళకి వచ్చే విజన్ కూడా ఈ ఇన్విజిబుల్ ఫోర్స్ ద్వారానే వస్తుందా అనే టైప్ ఆఫ్ థియరీ కూడా ఉందన్నమాట. ఎందుకంటే క్లైమాక్స్లో వీళ్ళు ముగ్గురు కూడా సర్వైవ్ అయిన తర్వాత రెస్టారెంట్లో కూర్చొని డిస్కస్ చేస్తూ వాళ్ళు రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఒకవేళ డెత్తే మనం ఈ ప్లాన్స్ నుండి తప్పించుకోవాలని నాకు 2వ సారి కూడా విజన్ వచ్చేలాగా ప్లాన్ చేసిందేమో, అక్కడ నుండి తప్పించుకుని మనం ఇక్కడ కూర్చోవడం వల్లనే మళ్ళీ ఇప్పుడు డెత్ ప్లాన్లో ట్రాప్లో ఇరుక్కుంటామేమో అని మాట్లాడుకుంటున్న టైంలోనే వాళ్ళు ముగ్గురు కూడా యాక్సిడెంట్లో అక్కడ చనిపోతారు. ఈ విధంగా వేరియేషన్స్, డౌట్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ థీరీస్ అనేవి ఈ కాన్సెప్ట్లో కానీ, ఆ ఇన్విజిబుల్ ఫోర్స్లో కానీ ఒక్కొక్క పార్ట్లో డిఫరెంట్గా మారుతూ వచ్చింది. ఈవెన్ ప్లాన్స్ కూడా, రూల్స్ కూడా. సో ఇప్పుడు ఈ బ్లడ్ లైన్స్లోని కంప్లీట్ కనెక్షన్ పాస్ట్ నుండి ఇప్పటిదాకా ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఈ విజన్స్ ఏంటి, వెనుక ఉన్న ఇన్విజిబుల్ ఫోర్స్ ఏంటి, ఈ డెత్ ప్లాన్స్ ఏంటి, ట్రాప్స్ ఏంటి, ఒరిజినల్ రూల్స్ ఏంటి, ప్రెజెంట్ టైంకి ఎలా కనెక్ట్ అయిందనే డీటెయిల్స్ ఎక్కువ శాతం ఈ ఫిల్మ్లో అప్కమింగ్గా ఉండబోతున్నాయి అంటున్నారు. మరి కంప్లీట్ క్లారిటీ వచ్చిన తర్వాత, కంప్లీట్గా ఫిల్మ్ వచ్చిన తర్వాత ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా పక్కాగా మన ఛానల్లోని అప్లోడ్ చేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఈ ఫైనల్ డెస్టినేషన్ టైమ్ లైన్ గురించి మీకైతే ఒక క్లారిటీ, ఒక స్మాల్ రీక్యాప్ లాగా ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఫిలిం చూసే ముందు. సో ఫిలిం చూసే ముందు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ పార్ట్స్ చూసేసినా ఒకసారి రీక్యాప్గా ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి, పక్కాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ రేపు ఫిలిం చూసిన తర్వాత రివ్యూ వీడియో కూడా మన ఛానల్లో పెడతాను. సూపర్ మ్యాన్ ట్రైలర్ యొక్క బ్రేక్డౌన్ కూడా రేపు మన ఛానల్లో పెడతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.